ప్లాస్టిక్ ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైంది. ఉదయం నిద్రలేవగానే పాల ప్యాకెట్లతో మొదలయ్యే ప్లాస్టిక్ వినియోగం, కూరలు, పళ్ళు, టిఫిన్, ఇతర వస్తువులు ఏవి కొన్నా ప్లాస్టిక్ కవర్లలోనే ప్రజలు వినియోగిస్తున్నారు. ఒకరు వాడి పడేసిన ప్లాస్టిక్తో పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా దానికి దూరంగా ఉండలేకపోతున్నారు. ప్లాస్టిక్ని తయారు చేసే, వినియోగించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా జరుగుతుందని స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్లాస్టిక్ను నిరోధించాలని అధికారులు ఆదేశిస్తుంది. మరియు డిసెంబర్ నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంది. అయితే ప్రభుత్వ లక్ష్యాలకు ప్రజలు, సంబంధిత అధికారులు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని పట్టణాలతో పాటు పల్లెల్లోనూ విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతుంది. ఉదయం పాల ప్యాకెట్ నుంచి ప్లాస్టిక్ వినియోగం ప్రారంభమవుతుంది. ప్రజలు నిషేధిత ప్లాస్టిక్ కవర్లను నిత్యం వేల సంఖ్యలో వినియోగిస్తున్నారు. వ్యాపారులు యథేచ్ఛగా నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. కూరగాయలు, సరుకులు, పళ్ళు ఇలా కొనుగోలు చేసిన ప్లాస్టిక్ సంచుల్లోనే ఇస్తున్నారు. బాగుంటుంది.